ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే రెసిపీ ములక్కాడ చికెన్ కర్రీ అండి. ఈ కర్రీలో ఈ ఒక్క మసాలా వేసి చేయండి. కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ రైస్లోకైనా రోటీ చపాతీలకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. 2 పెద్ద సైజు ములక్కాడలు తీసుకున్నామండి. ములక్కాడలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫీల్ రిమూవ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చికెన్ని వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ అండ్ హాఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని చికెన్ కర్రీ చేసుకోవడం వల్ల మనం చేసే కర్రీ మరింత టేస్టీగా వస్తుంది. మనం చేసే చికెన్ ములక్కాడ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా అండ్ పెరుగు అండి. ఇవి 2 యాడ్ చేసుకుంటే కర్రీ చాలా చాలా బాగుంటుంది. కలుపుకొని 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి. 3 ఇలాచీలు, 5-6 లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 2 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏందండి, వేరే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీకి. వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. పెట్టుకొని క్యాప్ పెట్టుకొని 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ అంతా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ పీసెస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి.
చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీరు యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. టేస్టీ చికెన్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కాక కొంచెం డిఫరెంట్గా ములక్కాడలు వేసుకొని చేసుకొని కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడి వేడి రైస్, చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. టేస్టీ చికెన్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.